వైకాపా నాయకులు ఎంతకన్నా నీచానికి దిగజారరు అని అనుకున్న ప్రతిసారి అంతకన్నా దిగజారి ప్రవర్తిస్తున్నారు. కాస్తైనా బుర్రబుద్ధి వాడతారని పేరున్న పేర్ని నాని కూడా ఈ రోజు అత్యంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. జగన్ హయాంలో జరిగిన ఆలయాల ధ్వంసం వెనుక చంద్రబాబు మద్దతుదారుల ప్రమేయం ఉండొచ్చు అని అత్యంత హేయమైన ఆరోపణ చేశారు. జగన్ హయాంలో ఆలయాల ధ్వంసం జరిగితే రాజకీయంగా చంద్రబాబుకే లాభం కనుక తెలుగుదేశం వల్ల లాభం పొందే వ్యక్తులే చేయించి ఉండొచ్చు అని పేర్ని నాని తన సిగ్గులేని తనాన్ని బయటపెట్టుకున్నారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళే ఈ పని చేయించి ఉంటే ముఖ్యమంత్రిగా జగన్ కళ్ళల్లో ఏం పెట్టుకుని పడుకున్నారు? చేయని నేరాలకి ఆఖరికి సోషల్ మీడియా పోస్టులకి కూడా తెలుగుదేశం కార్యకర్తలు వందల మందిని అరెస్ట్ చేసి రిమాండ్లకి పంపారు కదా. ఆలయాలు ధ్వంసం చేసిన వారిని ఎందుకు వదిలేశారు? రామతీర్థంలో రాముడి తల నరికితే ఏమైందంట అంటూ బరి తెగించి మాట్లాడిన కొడాలి నానిది ఏ పార్టీ? అంతర్వేదిలో రథం తగలబెడితే అది పిచ్చి వాళ్ల పని అని కవరింగ్ చేసింది జగన్ పార్టీ వాళ్ళు కాదా? సీసీ కెమెరాల నిఘా ఉండే విజయవాడ కనకదుర్గ ఆలయంలో వెండి సింహం మాయమైతే దొంగల్ని పట్టుకోగలిగారా? ఆలయాల ధ్వంసం కేసుల్లో ఒక్కరంటే ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేకపోవడం జగన్ ప్రభుత్వం చేతగానితనమా? హిందూ ఆలయాలంటే లెక్కలేనితనమా?